బీటు పర్ఫెక్ట్ మూవీ పడ్డది విజయ్ సేతుపతికి. నాకైతే 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ సిచ్యుయేషనల్ సాంగ్స్, కావాలని రొమాన్స్ పెట్టి ఏదో అందమైన అమ్మాయిని పెట్టేసి ఊపేసుడు నటించుడు డాన్స్లు ఎగురుడు కాదనమాట. సిచ్యుయేషనల్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే 70s 80s లో 90s లో ఉన్న నక్సలిజం పోలీసుల మధ్య జరిగే కాల్పులు, వాళ్ళు పడే తీవ్ర బాధలు, నక్సల్ అడవిలో పడే వాళ్ళ బాధలు, అలాగే వాళ్ళ పోలీసులలో నక్సలిజం కాల్స్తుంటే ఒక డ్రైవర్ ఒక పోలీసు కానిస్టేబుల్ గా ఉంటే అతను పడే మానసిక వేదన మనకు కనపడదు. కొన్ని అప్పటి సన్నివేశాలు గుర్తొస్తాయి అనమాట. ఎందుకంటే మేము చూశాను, రియల్ గా మా ఊర్లోకి వెళ్ళి ఊరిగింపుగా తీసుకెళ్లారనమాట. ఆ టైంలో 2 చనిపోతే ట్రాక్టర్ లో అవన్నీ గుర్తొచ్చేస్తాయి. బీజియం బాగా అనిపించేస్తాయి. ఇక విజయ్ సేతుపతి అయితే బురదలో పడి కొట్టుకునే సన్నివేశాలు కూడా, ఫైటింగ్ సన్నివేశాలు కూడా రియల్ గా అనిపించేస్తాయి అనమాట. అంత నేచురల్ నటించాడు. అడవిలో అతన్ని కాల్చి తీసుకెళ్తుంటే కూడా ఆ శివం పడి అతను ఏడుస్తున్న సందర్భంలో నోటికెళ్ళి సొల్లు గారుతున్న సీన్స్ కూడా చూపించారంటే అది వల్గార్ గా ఉంటుంది. ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని కూడా ఆలోచించుకుని అటువంటి సన్నివేశాలు పెట్టారంటే నిజంగా జీవితం అంటే ఏంది, సావు అంటే ఏంది, చౌదు బతుకుల మధ్య పోరాటం అంటే ఏందో తెలుస్తుంది అనమాట. విజయ్ సేతుపతికి, వెట్రిమారన్కి, ప్రొడక్షన్ వాల్యూస్ కి, ప్రొడ్యూసర్ కి సెల్యూట్ కొడుతున్నా. అలాగే సూరి క్యారెక్టర్ చిత్రంగా డ్రైవర్ గా ఒక పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్న సూరి క్యారెక్టర్ చూస్తే ఏడుపు వచ్చేస్తుంది మనకు. అతను మనోవేదన గుర్తొచ్చేస్తారు అనమాట. చాలా అంటే చాలా బాధపడతాం. విడుదల 2 కాదు 3 కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఎండింగ్ లో విజయ్ సేతుపతి చనిపోవడం అనేది ఎంతవరకు న్యాయం మాకు తెలియట్లేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. అతను ఉండి పార్ట్ 3 వస్తే బాగుండదనే ఫీలింగ్ కలిగింది. విజయ్ సేతుపతి విడుదల 2 విజయం సాధించాడు. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ గా ఉంటుంది నిజంగా. ఆ ఫైట్స్ కానీ, ఆ వస్తువుల సందర్భంలో బీజిఎంస్ కానీ, పోలీసులు నక్సల్స్ ఎదురుపడే సన్నివేశాల్లో వచ్చే బీజిఎంస్ అయితే గుజం తెప్పించేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇండియాలో ఉత్తమ నటుడు అని చెప్పేసి చిరంజీవి అనే చెప్పాడు. అది ప్రూఫ్ చేసుకున్నాడు విజయ్ సేతుపతి. చాలా బాగుందనే. థ్యాంక్ యూ.